ముస్లిం మైనారిటీకి సదుపాయాలు ఎలా ఉన్నాయి? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మీ వరకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, ఈ గవర్నమెంట్ వస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మేము వచ్చినాము అంత దూరం నుంచి. దానికి కట్టుబడి ఉన్నాము. పార్టీ కూడా కట్టుబడి ఉంది. అంటే ఒక ముస్లిం మైనార్టీని కాదు, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేస్తూ ఉంది. అందువల్ల మనము దగ్గర తమ్మవాళ్ళపాలెం కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాం. ఒక 500-600 కిలోమీటర్ నుంచి వచ్చినాం. ఇక్కడ ప్రజా దర్బార్ మంగళగిరిలో ప్రజా దర్బార్ చూస్తున్నారు. ప్రజలకు దగ్గరలో ఉన్నారని ఎలా తెలిసింది మీకు? అవును సార్, అంటే తెలిసిన దానికే 13 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్ మేము. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్లో చూసినాం, అయినా న్యాయం జరగలే. ఈరోజు వచ్చినాం, 500 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. ఆడవాళ్ళు పిల్లలు తీసుకొని వచ్చినాం. అయినా మాకు చాలా చక్కగా మాట్లాడు న్యాయం చేస్తామని ఆశించినాము. చేస్తారు కూడా. చూస్తున్నట్లేదండి, గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది? పర్వాలేదు సార్, ఆయప్ప నుంచి ఇది కొంచెం అవుతుందని మేము కాన్ఫిడెన్స్ చేస్తాను. ఆయప్ప కూడా తప్పు పట్టేదిలే, మనము ఆయన కూడా చేసినాడు. ఇంకా ఇది కూడా చూస్తున్నాము. 3 కులాల పార్టీ వస్తూ ఉంది. ఇది కూడా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి ఇది చాలా మంచి సౌకర్యము. 5 రూపాయలకి టిఫన్, 10 రూపాయల భోజనము, మంచి సౌకర్యం సార్. బీద సాదాలు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, కష్టంగా ఉంటారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారు. అన్నగారు ఎట్లా పెట్టినారు ఆ రోజు, ఇప్పుడు ఇది కూడా అమలు చేస్తున్నారు. చాలా మంచి చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు వస్తాయంటారా? నిరుద్యోగులకి ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. ప్రజా దర్బార్లో ప్రతి ఒక్క సమస్య కూడా తీరుస్తున్నారు సార్. వాళ్ళు తీరుస్తున్నారు కాబట్టి ఇంకా మాకు న్యాయం చేస్తారని. మాకు 13 సంవత్సరాల నుంచి మాది కదిరి కాన్స్టిట్యూషన్. కదిరి కాన్స్టిట్యూషన్ నుంచి 13 సంవత్సరాల నుంచి మాకు జరగలే. న్యాయమే అన్యాయంగా చేస్తున్నారు. అయినా మాకు న్యాయం జరుగుతుంది వచ్చినాం. మా ప్రసాద్ అన్న కూడా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము.